హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పాల తాలికలను ప్రిపేర్ చేస్తున్నాను. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పాల తాలికల్ని ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. పాలు విరగకోకుండా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పాల తాలికల్ని సిద్ధి బుద్ధిని ప్రసాదించే ఆ గణనాయకునికి నైవేద్యంగా సమర్పించి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి ఒక కప్పు నీళ్ళను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. కావాలంటే చిటికెడు ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని వేసేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోవాలి, ఉండలు లేకోకుండా. ఇలా కలిపేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనకి పిండి చల్లబడుతుంది, అలాగే సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక పెనం పెట్టి ఏ కప్తో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే 1.5 కప్పు వేసుకోండి. అలాగే 1/2 కప్పు నీళ్ళని వేసేసి బెల్లాన్ని బాగా కరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పిండి అనేది కాస్త చల్లబడి ఉంటుంది కదా, ఇప్పుడు చేత్తో బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. మరి పూర్తి చల్లబడ్డాక మనం చేయాలంటే పిండి విరిగిపోతుంది. కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం మెత్తగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ చేత్తో కానీ లేదా పీట పైన కానీ తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఏదైనా పీట పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మురుకుల గొట్టం ఉంటుంది కదండి, అందులో అయినా పిండిని పెట్టేసి మనం ఫ్రెష్ చేసుకొని ఇలా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే ప్రిపేర్ చేశాను. కొద్దిగా పిండిని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో చూడండి ఇలా ఉండ్రాలను కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మనం సపరేట్గా ఉండ్రాల పాయసం చేసే కంటే ఇలా తాలికల్లోకి కొన్ని ఉండ్రాలను వేసేసామనుకోండి, పాయసం ప్రిపేర్ అవుతుంది. మనం పక్కన పెట్టుకున్న పిండిని మనం నీళ్ళలోకి వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిక్కటి పాలను 1 కప్పు వేసి పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి ఆ సగ్గు బియ్యాన్ని ఇందులోకి వేసి సగ్గు బియ్యాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు మిద్దిలో కలుపుతూ ఉడికించుకున్నాం అనుకోండి, మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోతాయి. చూస్తున్నారుగా, మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి కదా. మనకు సగ్గుబియ్యం అనేది బాగా ఉబ్బిపోయి తెల్లగా వచ్చేసాయంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికలను వేసుకోవాలి. అలాగే ఉండ్రాలను కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకొని మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పూర్తిగా పెట్టేసామంటే పాలు వేసాం కాబట్టి పొంగిపోతుంది. అందుకోసమని కాస్త తెరపెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి ఇవి అడుగంటకుండా వచ్చేస్తాయి. బియ్య పిండి కదండి, చిక్కబడిపోతుంది అన్నమాట. ఇలా 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని ఇలా నీళ్ళలో కలిపి వేసుకోవాలి. అప్పుడే మనకి చిక్కటి పాయసం రెడీ అయిపోతుంది. ఇలా వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు కూడా మూత అనేది మనం ఫుల్గా వేయకోకుండా కాస్త తెరపెట్టే వేసుకోవాలి. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కాస్త చల్లబడనివ్వాలి. చిక్కబడిందని కంగారు పడకండి, మనం ఇందులోకి ఇంకా బెల్లం నీళ్ళని వేయలేదు కదా, సరిపోతుందన్నమాట. కాస్త చల్లబడ్డాక మాత్రమే బెల్లం నీళ్ళని వేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. అందుకోసమని కాస్త వేడి తగ్గిన తర్వాత ఈ బెల్లం సిరప్ని ఇందులోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ వినాయక చవితి స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ పాల తాలికలను సిద్ధి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి మంచి బుద్ధినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.